గతంలో కూడా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ టైంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. బట్ ఒక్క రోజులోనే మృతదేహాల్ని వెలికి తీసి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడెందుకు ఈ ప్రభుత్వం ఇంత ఆలస్యం చేస్తుంది? చూడమ్మా, ఆ రోజు గంట లోపల ముఖ్యమంత్రి గారు సమీక్షించిండు, పంపించిండు. మేము ఈ రాష్ట్రమైనా ఏ రాష్ట్రంలో అయినా ఈక్వల్గా చూసినాం. ఈవెన్ కరోనా సమయంలో కార్మికులందరూ కూడా కరోనా నుంచి మేము నడుచుకుంటూ పోతామంటే ప్రత్యేకంగా ట్రైన్లు ఇచ్చి ట్రైన్ల భోజనాలు పెట్టి డబ్బులు ఇచ్చి పంపించినాం. అంటే కర్కశంగా వివరించాల. ఈరోజు ఈ ప్రభుత్వం కర్కశంగా వివరిస్తూ ఉంది, కక్షపూరితంగా వివరిస్తూ ఉంది, అబద్ధాలు మాట్లాడుతూ ఉంది, వాస్తవాలు మాట్లాడతలేదు. ఒక యూనిట్ లేదు, ఒక సఖ్యత లేదు, ఒక అవగాహన లేదు, ఒక టీం వర్క్ చేయట్లేదు. వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ అడ్డగోలుగా మాట్లాడుతూ ఒకరి మీద నెట్టేయడం తప్ప పని మీద ధ్యాస లేదు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. కనుకనే వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి మీరు ఏ విధంగా చూస్తారు? ఒక కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కాదమ్మా, అందరు చూడండి, ఒక్కొక్కరిది ఒక రకంగా ఉంది. ఒకరికి సంబంధం లేదు. ఒకరు మాట్లాడితే ఆయన జిల్లా మంత్రి కాబట్టి ప్రత్యేకంగా ఆయన గురించి అడగాల్సి వస్తుంది సార్. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా జిల్లా మంత్రి, కోమటిరెడ్డి గారు కూడా జిల్లా మంత్రి. టీం వర్క్ అంటే ఆయన పొద్దున్నెళ్ళి సాయంత్రానికి వచ్చేసాడు. ఈయన అక్కడే ఉండి ఫోన్ రింగ్ అవుతుందని, లేకపోతే నాకు ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని, ఒక కైండ్ ఆఫ్ అంటే ఒక బిహేవియర్ ఆయన చూపించడం కొంచెం వింతగా అనిపించింది. అందుకు పర్టికులర్గా అడగాల్సి వస్తుంది. ఇదిగమ్మా, ఇప్పుడు ఒక మంత్రి గారేమో హెలికాప్టర్ లేకపోతే నేను పోను అన్నాడు, ఊరు నేను పోను అన్నాడు. ఇంకో ఆయననేమో ఇంకో రకంగా, ఒకరికి ఎలక్షన్లు ముఖ్యము, ఒకరికి హెలికాప్టరే ముఖ్యము, ఒకరికి అక్కడ మంచి విందు భోజనాలు ముఖ్యము. ఒక్కొక్కరు ఒక రకంగా ఇష్టానుసారం నీళ్ళల్లో వాటర్ కలపడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది ఆయన దండం పెట్టాలమ్మా, మీకే తెలుసమ్మా, నేను ఏం మాట్లాడాలి. అంటే మీరు చెప్పండి సార్, నీళ్ళలో వాటర్ కలుస్తుంది అసలు? ఒక బాధ్యత గల వ్యక్తులుగా వాళ్ళు మాట్లాడే పద్ధతి బాధ్యతాయుతంగా లేదు. ఎవరు మాట్లాడినా కూడా ఒక టీం వర్క్ లేదు. కేవలం వాళ్ళు కేసీఆర్ గారిని తిట్టి కేసీఆర్ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద మాట్లాడుతూ పబ్బం కలుపుకోవాలని చూస్తారు తప్ప వాళ్ళకి గవర్నమెంట్ మీద, రైతుల మీద, రైతాంగం మీద చిత్తశుద్ధి అని లేదు. రైట్. ప్రభుత్వం మేము 6 గ్యారెంటీలు అమలు చేశాము. ఎవరికి కూడా అంటే 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, వాటర్ సప్లై చేస్తున్నాం అంటారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఓ పక్క నుంచి చూస్తుంటే రీసెంట్‌గా మన మాజీ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారు మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భం కనిపించింది. రైతులకి నీళ్ళు ఇవ్వండి అయ్యా అని. ఏం చెప్తారు? సోషల్ మీడియాలో చూడండి, ప్రజలు చెప్తారు. లేదు, ఒక గ్రామంకి రైతుని అడగని చెప్తారు. ఇప్పుడు మేము మాట్లాడితే వీళ్ళు ప్రభుత్వం మా మీద వడక మాట్లాడుతారని చెప్తారు. మీరు ఏ రైతునని అడగండి, ఏ ఊరికైనా అడగండి, ఆ రైతే చెప్తాడు. 6 గ్యారెంటీ అమలైతే కూడా చెప్తాడు, వాళ్ళే చెప్తారు. ఒక ముసలాయమని అడుగు చెప్తుంది, ఒక రైతుని అడుగు చెప్తావు, విద్యార్థిని అడుగు, హాస్టల్లో పోయి అడగండి, వీళ్ళ మాట మీద నమ్మకం ఉందా అని అడగండి. 100లో ఒక్కరైనా నమ్మకం ఉంది, రుణమాఫీ కంప్లీట్ చేస్తాడు, రైతు బంధు ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు, నీళ్ళు ఇస్తాడు, హామీలు నెరవేరుస్తారు అని ఒక్కరు చెప్పండి. ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులే అరే మేము ఎక్కడ చూడలేదా బాబు ఇట్లాంటి గవర్నమెంట్ను, మేము తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం, మా కాళ్ళు మేము నరుక్కున్నాం, ఇంత ఘోరంగా ఉండదు అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు వేరే పార్టీలు కాదు, కాంగ్రెస్ ఓటేసి గెలిపించిన వాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగిన వాళ్ళు, ఈ పార్టీ అధికారం రావాలని చెప్పి కొట్లాడిన వాళ్ళు, జెండా మోసిన వాళ్ళు, వాళ్ళే తలదించుకొని ఏ ఘోరం ఇంతమైన ఘోరం వచ్చారని ఆయన మళ్ళీ 10-20 ఏళ్ళు కాంగ్రెస్ ఇట్లా మొలిచే పరిస్థితి లేదనే పరిస్థితి మాట్లాడుతున్నారు, వాళ్ళే మాట్లాడుతారు, మేము మాట్లాడేది కాదు. సీఎం రేవంత్ రెడ్డి పీఎం మోడీని కలవడాన్ని ఏ విధంగా చూస్తారు? అలాగే కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని ఆయన కామెంట్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? ఒకటే అమ్మా, ఒక ప్రధానమంత్రిని కలవడం తప్పేం కాదు, ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి కలవడం మంచిదే. కానీ ఏం సాధించిండు అనేది ఇంపార్టెంట్. ముఖ్యమంత్రిగా ఏం తీసుకొచ్చిండు అనేది. ముఖ్యమంత్రి ఇక్కడున్న మంత్రులు కలిసి సమన్వయంతో పోయి ఏదైనా సాధించుకొని వస్తే వేరు. జనరల్గా ఏ ప్రధానమంత్రి అయినా ఈ రాష్ట్ర మంత్రిని అడుగుతాడు, ఈ రాష్ట్ర మంత్రి చెప్తే చేస్తాడు, వాళ్ళ పార్టీ కదా, ఈయన వద్దనంగా ఆయన చేస్తాడు, ఈయన కలవకుండా డైరెక్ట్ పోతే ఆయన చేస్తాడా? సమన్వయం అనేది ఎక్కడుంది? పని చేయాలనే ఉద్దేశం లేదు వాళ్ళకు, వ్యక్తిగత పాకులాట ఎక్కువ ఉంది. ఇమేజ్ నాకు రావాలి, నాకే రావాలి అనేది ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడింది, ప్రధానమంత్రి గారి నుంచి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడాడు? మంచోడు, చాలా మంచోడు, చాలా చిత్తశుద్ధి అని అన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే, మీ ఇద్దరు ఒకటే. మేము ప్రధానమంత్రి గారిని, గవర్నమెంట్ని గత ప్రభుత్వంలో చేయనప్పుడు నిలదీసినాం, మేము నిధులు రాకపోతే గట్టిగా అడిగినాం, మేము నీళ్ళు తీసుకుపోతే పక్క రాష్ట్రం వాళ్ళని ఎదిరించినాం మేము.
మాకు ఏ పార్టీతో సంబంధం లేవు. మాది మా పార్టీ, మాది కూడా భా భారతీయ రాష్ట్ర సమితి అయింది మాది. నేషనల్ పార్టీ అయింది. మాది మాకే. మాకెవరితోనూ సంబంధం లేదు. మాది ఇండిపెండెంట్‌గా మేముంటాం. వాళ్ళు ఎవరు అబండాలేసి అంటగట్టినా జనం ఇయాల నమ్మే పరిస్థితి లేదు.